ఆస్ట్రేలియాలో సాజిద్ అక్రమ్ కాల్పుల కేసులో హైదరాబాద్ మూలాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. టోలీ చౌకీలో అక్రమ్ సాజిద్ కాల్పులకు తెగబడిన విషయం తెలిసిందే. వెంటనే ఇంటికి తాళం వేసుకుని కుటుంబ సభ్యులు పరారయ్యారు. 1998లో స్టూడెంట్ వీసా పైన ఆస్ట్రేలియాకు వెళ్లిన సాజిద్ అక్కడే పెళ్లి చేసుకుని స్థిరపడ్డారు. అయితే సాజిద్ పాస్పోర్టు టోలీ చౌకీలోని ఇంటి నెంబర్తో ఉన్నట్లు పోలీసులు నిర్ధారించారు. మరోవైపు సాజిద్ సమాచారం గురించి చుట్టుపక్కల వారు మాట్లాడాలంటేనే భయపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ అందిస్తారు. ఉగ్రదాడికి పాల్పడ్డ సాజిద్ అక్రమ్ సంబంధించి తెలంగాణ హైదరాబాద్ టోలీ చౌకీలో లింకులు ఉన్నట్లుగా మనకు తెలుస్తుంది. ప్రజెంట్ ఇటు సాజిద్ అక్రమ్ టోలీ చౌకీలోని ఇంటి వద్ద ఉన్నాం. ఇక్కడ చూస్తే ఎవరు కూడా ఇక్కడ లేని పరిస్థితి ఉంది. ఇంటికి తాళం వేసుకొని మరి వెళ్ళిపోయారు. ఈ యొక్క విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులంతా కూడా ఒక్కసారిగా భయోందనకు గురై ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన పరిస్థితి కూడా చూస్తున్నాము. మరోవైపు చూస్తే సాజిద్ అక్రమ్ సంబంధించి చూస్తే 1998లో ఇక్కడ హైదరాబాద్లో బీటెక్ చేసిన దాని తర్వాత ఆస్ట్రేలియాకి వెళ్ళాడు. వీసా సంబంధించిన ఆస్ట్రేలియాకి వెళ్ళి అక్కడ స్టడీ కూడా కంప్లీట్ చేశాడు. దాని తర్వాత 2022 సంవత్సరంలో అక్కడనే ఒక రెసిడెన్షియల్ సంబంధించి కూడా వీసా కూడా పొందాడు. దాని తర్వాత అక్కడ యూరోప్కి సంబంధించిన వెనిరా గ్రాసోను కూడా వివాహం చేసుకున్నాడు. అయితే అక్కడ వారికి ఒక కూతురు ఒక కుమారు కూడా ఉన్నారు. దాని తర్వాత ఎప్పుడు కూడా హైదరాబాద్కు దాదాపు ఒక 4-5 సార్లు మాత్రమే వచ్చారు. తన తండ్రి చనిపోయినా కూడా రాలేడు. కేవలము 2022 సంవత్సరంలో ఇక్కడ టోలీ చౌకీలోని కొన్ని ఆస్తులు అమ్మే విషయంలో అప్పుడు వచ్చి ఇక్కడికి మళ్ళీ తిరిగి ఇంతవరకు కూడా రాలేదని చెప్పి కూడా కుటుంబ సభ్యులతో పాటు స్థానికులు కూడా ఈ యొక్క విషయాన్ని కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే సాజిద్ అక్రమ్కి మాత్రం తెలంగాణలో ఎలాంటి యొక్క క్రైమ్ సంబంధించిన నేరాలు లేవనేది మాత్రం ప్రధానంగా ఇటు పోలీసులు చెప్తున్న పరిస్థితి ఉంది. మొత్తానికి ఓవరాల్గా చూస్తే ఆస్ట్రేలియాలోనే యొక్క ఉగ్రవాదులకు సంబంధించిన సంస్థలతో శిక్షణ కూడా పొందాడు. శిక్షణ పొందిన నేపథ్యంలోనే ఒక్కసారిగా ఆస్ట్రేలియాకు సంబంధించి ఒక కాల్పుల ఘటన కూడా పాల్పడిన పరిస్థితి చూస్తున్నాం. ప్రజెంట్ మాత్రం ఇంటికి తాళం వేసిన పరిస్థితి చూస్తున్నాము. ఇక్కడనే ఇదే ఇంట్లోనే సాజిద్కి సంబంధించి పాస్పోర్ట్ కూడా ఇదే ఇంటి పైన ఉంది కాబట్టి దీనికి సంబంధించి వెంటనే పోలీసులు అతని పాస్పోర్ట్ సీజ్ చేయగా ఒక ఇంటి విషయం కూడా వెళ్ళొచ్చింది. మొత్తానికి ఓవరాల్ చూస్తే ఆస్ట్రేలియాలో ఉగ్రదాడికి సంబంధించిన సాజిద్ అక్రమ్ సంబంధించి పూర్తిగా ఇక్కడ ఎవరు కూడా మాట్లాడాలంటే కూడా భయపడుతున్న పరిస్థితి చూస్తున్నాం. చుట్టుపక్కలంతా కూడా ఒక్కసారిగా భయోందోళనకు గురి అవుతున్నారు. ఎందుకంటే ఇక్కడి నుంచే ఇతను వెళ్ళిన కాబట్టి ఈ యొక్క ఉగ్రకు సంబంధించిన కార్యకలాపాలు కూడా పూర్తిగా ఆస్ట్రేలియా కొనసాగించిన నేపథ్యంలో ఇక్కడ చుట్టుపక్కల వారంతా కూడా భయపడుతున్నారు. ప్రస్తుతం ఇంటికి తాళం వేసిన పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. ఇంట్లో కూడా ప్రజెంట్ ఎవరు కూడా లేరనేది మాత్రం ప్రధానంగా తెలుస్తుంది. మొత్తానికి ఓవరాల్గా చూస్తే మాత్రము అంటే ఇంటి కుటుంబ సభ్యులు ఎవరైనా వచ్చి మాట్లాడతారనే పరిస్థితి కూడా మనకి ఇక్కడ కనిపించలేదు. ఇక్కడ తాళం వేసుకొని వెళ్ళిపోయిన పరిస్థితి చూస్తున్నాం. మొత్తానికి మాత్రం టోలీ చౌకీలోని యొక్క సాజిద్ అక్రమ్ సంబంధించిన ఇంటి వద్ద తాజా పరిస్థితి. ఓటు స్టూడియో.